పురుష ఏ వేదగం సర్వమో విశ్వాభూతాని ఓం భగవంతే రాజావరుణో బ్రహ్మణస్పతి సురేంద్ర రెడ్డి సురేంద్ర అడిగాడు. గతంలో నారాయణ మంత్రి గారితో మాట్లాడాం, స్థలాలు ఇస్తున్నాడు. అదే రకంగా జిల్లా అంతా అందరిని కూడా కలిపి జర్నలిస్టుల్ని నెల్లూరులో ఒక జర్నలిస్టులకి ఒక భవన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ భవన్ కూడా తొందరగా ఏర్పాటు చేయమని చెప్పి మన మురళి గారు అడిగారు. తప్పకుండా కూడా నేను నారాయణ సార్తో మాట్లాడతాను. ఆయన ఇచ్చిన మాట తప్పడు, ఆయనకు తప్పకుండా పనిచేస్తాడు. ఆయనలో పనిచేసే తత్వం ఉంది. తప్పకుండా ఆయనకి రేపు ఆయన ఎల్లుండి వస్తాడు. ఫస్ట్ రాగానే మీ సమస్య ఆయనతో మాట్లాడతాను. రేపంటే రేపు నెక్స్ట్ శనివారం చంద్రబాబు ఆఫీస్కి వస్తాడు. వస్తే వెళ్ళి ఫస్ట్ మీ సమస్య ఫస్ట్ జర్నలిస్టులకి ఇచ్చి ఎవరికైతే ప్రజలకు ఇస్తున్నామో వాళ్ళతో జర్నలిస్టులకి ప్రత్యేకంగా ఒక కాలనీ ఇవ్వమని కూడా నేను అడగబోతున్నానని మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక జర్నలిస్టులు అందరూ కలిపి ఒక భవన్ ఏర్పాటు చేసుకోవటం చాలా ఒక మంచి పరిణామం. ఒక నిజాన్ని నిర్భయంగా రాయాలన్నా, ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలన్నా, ఒక రాజకీయ నాయకుని పెంచాలన్నా, ఒక రాజకీయ నాయకుని తగ్గించాలన్నా ఒక ప్రెస్సే. దానికి మీ అందరు కలిసి ఒకటిగా అయ్యి ఒక భవన్ ఏర్పరచుకోవటం ఒక మంచి పరిణామం. నాకు చాలా సంతోషంగా ఉంది. దాన్ని నన్ను పిలవడం మరీ ఆనందంగా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి నా రాజకీయ జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక ప్రెస్ మిత్రులతో నాకు ఒక మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే ప్రెస్ వాళ్ళు ఏదో చాలామంది అనుకుంటారు, ప్రెస్ వాళ్ళు ఏదో బ్రహ్మాండంగా సంపాదిస్తారు అట్లా అని. నేనైతే అది ఎప్పుడు అనుకోవట్లే. ఎందుకంటే నాకు తెలిసి గతంలో ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు గారు అని ఉండేవాళ్ళు. మరి ఆయనకి ఉండటానికి ఇల్లు కూడా లేదు, ఆంధ్రప్రభకు ఉండేవాడు. మరి ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య ఎంతమంది కనపాలని నేను హెల్ప్ చేద్దామంటే చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఈరోజు మా చంద్రబాబు నాయుడు చెప్పారు, మీరు ప్రెస్లో చూసుంటారు, పత్రికా విలేకరులకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించడం జరుగుతుంది. గతంలో 1,80,000 ఇంటికి ఇస్తే 6 అంకణాలు ఇచ్చేవాళ్ళు. బాత్రూమ్ ఉంటే బెడ్రూమ్ రాదు, బెడ్రూమ్ ఉంటే వంటిల్లు రాదు. అన్నీ కడితే పెళ్ళైతే ఇంట్లో పెద్దోళ్ళు రోడ్లో పడుకోవాలి, ఇటు వర్షం వస్తాయి అంటే ఇటు గొడుగులు వేసుకొని ఎట్టేసుకోను. టౌన్లో 12 అంకణాలు, పల్లెల్లో 18 అంకణాలు ఇస్తామని ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దాంట్లో ప్రజలతోటి ముఖ్యంగా నిజాన్ని ఒక ప్రజల్లో తీసుకుపోయేటటువంటి తత్వం ఉన్న మీ నిజాయితీ పరులకి స్థలాలు ఇవ్వటం నేను చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నా. అది నాలో ఉండే ఆలోచన, నాలో ఉన్నటువంటి ఒక దృక్పథం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలు చేయబోతున్నారు. తప్పకుండా దాన్ని అమలు చేసే వరకు కూడా నేను చంద్రబాబుని వారం నేను శనివారం ప్రతి వారం కలవాలనుకుంటున్నాను.
ప్రతిసారి ఆయన జ్ఞాపకం చేసేదానికి నేను ప్రయత్నిస్తాను. మంత్రి నారాయణ దృష్టికి కూడా దాన్ని తీసుకెళ్తాను, రామనారాయణ దృష్టికి తీసుకెళ్తాను, మన శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా మీ అందరికి కూడా స్థలాలు వస్తాయి, ఇల్లు కట్టించే బాధ్యత కూడా నేను కూడా ఒక భాగస్వామిని అవుతానని కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నాను. మరొకసారి మీ అందరిని అభినందిస్తూ, దీనికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మీ అభిమానిగా, పత్రికా విలేకరులకి అభిమానిగా నన్ను ఇంతగా పెంచినటువంటి నా తమ్ముళ్ళకి ఏ సహాయం కావాలన్నా నేను సిద్ధంగా ఉంటానని కూడా తెలియజేస్తాను.